క్రిమినల్, మాతృదేవోభవ, స్వర్ణకమలం ఇలా ఎన్ని అద్భుతమైనటువంటి సినిమాల్ని చేశారో. అండ్ అలాగే వడ్డే నవీన్ గారి నాన్నగారు వడ్డే రమేష్ గారికి అత్యంత సన్నిహితులు సార్. అలాగే చెప్తా ఉన్నాను, అందుకే మొదలుపెట్టి. సో అందరికీ నమస్కారం. ముఖ్యంగా పాత్రికేయులకు, మీడియాకు మీ అందరికీ నమస్కారం చెప్తూ, సుమ గారు జనరల్గా ఏ ప్రోగ్రాం చేసినా ఆ పిక్చర్ మీద చాలా ఇంట్రెస్ట్ వస్తుంది. అంత బాగా ఆ ఈవెంట్ని కండక్ట్ చేస్తారు. ముందుగా ఆవిడకి అందరూ చెప్పారో లేదో కానీ థ్యాంక్ యూ సుమ గారు. అంటే ఆవిడ చిన్నప్పటి నుంచి, దాదాపు చిన్నప్పటి నుంచి నాకు బాగా తెలుసు, అందుకని ఆ చనువుతో మాట్లాడుతున్నాను. సార్ మా పెళ్ళికి కారకులే మీరు సార్. ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అధ్యక్షులు దామోదర్ ప్రసాద్, అలాగే మా చిన్నప్పుడు వాళ్ళ నాన్నగారు రమేష్ గారితో పాటు వాళ్ళ పెదనాన్నగారు అప్పారావు గారు, వాళ్ళిద్దరూ నన్ను విజయవాడ నుంచి మద్రాసు తీసుకెళ్ళారు. నేను చేసిన మొదటి సినిమా పబ్లిసిటీ, అప్పుడు పబ్లిసిటీ చేశాను. మొదటి సినిమా వడ్డే రమేష్ గారిది. అలా మా అందరికీ చాలా చిన్నప్పటి నుంచి, వడ్డే రమేష్ పుట్టినప్పటి నుంచి కూడా ఆ అనుబంధం ఉంది. ఆ ఫ్యామిలీతో అంత దగ్గర ఇది ఉంది. మా అందరికీ వాళ్ళ నాన్నగారు అంటే వడ్డే రమేష్ చాలా ఎక్కువ ఇన్స్పిరేషన్, చాలా దమ్ముతోనూ చాలా గట్స్తోనూ సినిమాలు తీసేవాడు. కటకటాల రుద్రయ్య కానీ, రామారావు తీసిన బొబ్బులి పులి కానీ, ఇంకా లంకేశ్వరుడు చిరంజీవి గారితో అలా చాలా సినిమాలు, చాలా భారీ ఎత్తున భారీ సినిమాలు అప్పట్లో తీసిన నిర్మాత, భారీ నిర్మాత. వాళ్ళందరి ఇన్స్పిరేషన్తో నేను నిర్మాతనై నేను తర్వాత సినిమాలు తీశాను. వాళ్ళందరూ చిన్నప్పటి నుంచి మేమంతా కలిసి పెరిగాం. వాళ్ళ నాన్నగారు, వాళ్ళ పెద్దనాన్నగారు, అక్కడ అప్పారావు గారు, అక్కమూడు సినిమా తీసిన ఆయన, మేమిద్దరం కలిసే స్వర్ణకమలం తీసాం, చనమూల అప్పారావు గారు. సో ఆ విధంగా విజయవాడ నుంచి మద్రాసు చేరి అక్కడి నుంచి నిర్మాతలమయ్యి ఇట్లా వచ్చాం. ఎందుకు ఆగిందో తెలియదు కానీ నవీన్ చేసిన సినిమాలన్నీ మంచి సినిమాలే, అన్నీ పేరున్న సినిమాలే, మంచి హిట్ అయిన సినిమాలే. అది కూడా ఇంకో మిత్రుడు రామలింగేశ్వరరావు గారిని తీసిన పెళ్ళి, అలాగే మా ఆవిడ మీద ఒట్టు, మీ ఆవిడ చాలా మంచిదని విచిత్రమైన పేరు పెట్టిన ఆ సినిమాకి ఆయన హీరో. అలాంటి చాలా సినిమాలు, చాలా హిట్లు, అన్నీ ఎక్కువ భాగం హిట్లే. అలాంటిది ఎందుకు గ్యాప్ వచ్చిందో తెలియదు కానీ ఇంత గ్యాప్ తీసుకుని మళ్ళీ అప్పటి నవీన్ లాగానే ఉన్నాడు. అప్పుడు మాకు తెలిసిన నవీన్ కొత్తగా చిన్న కుర్రాడు, కొత్తగా వచ్చిన హీరో అన్నట్లు ఎట్లా ఉంటాడు. ఇప్పుడు స్క్రీన్ మీద మీరు చూపించిన అన్ని షార్ట్స్, కమల్ తీసింది కానీ, కళ్యాణ్ మ్యూజిక్ కానీ, ఆ పక్కన ఉన్న హీరోయిన్ కానీ, వీళ్ళందరూ ఫ్రెష్గా కనపడుతున్నారు. ఫ్రెష్గా ఉంది మ్యూజిక్. మ్యూజిక్ వెరీ గుడ్ హిట్ సాంగ్స్. ఐ థింక్ కే మ్యూజిక్ అంటే కళ్యాణ్ మ్యూజిక్ ఏమో, ఐ డోంట్ నో, నిజంగా నాకు తెలియదు. అక్కడ కే మ్యూజిక్ అని ఉంటే కళ్యాణ్ అని అనిపిస్తుంది. సో ఎనీవే అందరూ క్రూ మొత్తం చాలా గొప్పగా, చాలా ఎమోషనల్గా, చాలా నిజాయితీగా ఈ స్టేజ్ నుంచి చెప్పిన మాటలు విన్న తర్వాత 100% ఆ పిక్చర్లో ఎంత స్టామినా ఉంది, ఎంత యూత్ఫుల్గా ఉందనేది ఇప్పుడు కనపడుతుంది ఎదురుగుండా మీ అందరినీ చూసి. డెఫినెట్గా ఈ పిక్చరు కమల్ మీరు చాలా ఎమోషనల్గాను చాలా గొప్పగా చెప్పారు. నిజంగా చాలా ఎమోషనల్ అయ్యే పద్ధతులు ఉంది. ఎందుకంటే మీ కమిట్మెంటు, మీ ఎనర్జీ ఆ స్క్రీన్ మీద కనబడుతుంది. అట్లాగే ఇందాక ఆర్ట్ డైరెక్టర్ గారు ఎవరో చాలా ఎక్కువ దీంతో. అయితే ఈ డిజిటల్ దీంట్లో మీ సెట్టు మోడర్న్గా ఉంది. మోడర్న్ లైట్లు ఉన్నాయేంటి పోలీస్ స్టేషన్లో? పోలీస్ స్టేషన్ అది అవునా కాదా? పోలీస్ స్టేషన్ కాకపోతే కాదని చెప్పండి. ఇది బట్ వెరీ నైస్, బాగా చేశారు మీరు. సో డైరెక్టర్ గారు కానీ, మ్యూజిక్ డైరెక్టర్ కానీ, అందరూ టెక్నీషియన్స్ అంతా, యాక్టివ్గా ఉన్న హీరోయిన్ కానీ అందరూ చాలా బాగా చేసినట్టుగా కనపడుతుంది. ఆ చూసిన మ్యూజిక్ చూసినా అలాగే ఉంది, వాళ్ళ మాటల్లో ఉన్న నిజాయితీ చూస్తే అట్లాగే ఉంది. 100% ఈ పిక్చర్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ
19th కరెక్ట్ డేట్ అయినా కాదో నాకు తెలియదు. సో 100% సక్సెస్ అయ్యి తీరాలి, అంత బాగుంది. త్రిమూర్తులు అంటే ఐ థింక్ 3 క్యారెక్టర్స్ ఉన్నాయేమో ఆ క్యారెక్టర్లో, ఆ ఒక్క క్యారెక్టర్లో ఒకటేనా అంటే 3 ఎమోషన్స్ ఉండొచ్చు, చెప్పలేము. సో ఎనీవే, ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవ్రీబడి. మీ అందరికీ, కమల్కి, కళ్యాణ్కి, నవీన్కి, మొత్తం ఆ హీరోయిన్ రాశి కన్నా ఏంటి పేరు, రాశి నాయక్, రాశి సింగ్. సో ఎనీవే అందరికీ మరోసారి శుభాకాంక్షలు చెప్తూ తప్పనిసరిగా ఇది హిట్ అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ రామారావు గారు.